ప్రజలు నమ్మడం లేదు, చీకొడుతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వే కావాలని చూస్తున్నారు. బియాండ్ దట్ యూ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చి ఏం చేశాడని 5 ఏళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా? అక్కడ అందరూ వదిలిపెట్టిన ఇక్కడ ఉండే 10 మంది చెప్పండి నాకు. మీ ఆదాయం పెరిగిపోయిందా? మీ ఖర్చులు తగ్గిపోయినాయా? మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది, మీరు కూడా అప్పులు పాలైపోయారు, మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా. మరి ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలా లేదా? ఎవరికైనా మీకు కింద ఉన్నారు, ₹1 బెనిఫిట్ మీకు వచ్చిందా? ఈ ప్రభుత్వాలు ఒక్కరికి హౌస్ సైట్ వచ్చిందా? మరి అక్రిడేషన్ కార్డు కూడా తీసేశాడు. అదే నేను చెప్పేది, ఆ సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు, ఇంకెవడూ లేడు. లేకుంటే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు. ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఎవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తూనే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికపోలేం కదా. యూ హావ్ టు విన్ ది వార్, అంతే. కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, కౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.